Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we'll discuss November 15th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ జనజాతీయ గౌరవ దివాస్ 2025. జనజాతీయ గౌరవ దివాస్ 2025. జనజాతీయ గౌరవ దివాస్ 2025 సెలబ్రేషన్స్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని నర్మదా డిస్టిక్లో ఇవాళ కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేశారు. ఇవాళ కొన్ని అభివృద్ధి పనులకు పునాది రాయి వేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ laid foundation stone for various developmental projects on the occasion of జనజాతీయ గౌరవ్ దివాస్ ఇన్ గుజరాత్. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది జనజాతీయ గౌరవ్ దివాస్. జనజాతీయ గౌరవ్ దివాస్ అనేది ఒక ట్రైబల్ ప్రైడ్ డే అని చెప్పవచ్చు. ఈ గిరిజనులు ఎవరైతే ఉంటారో ఈ గిరిజనులకి ఒక ఇంపార్టెంట్ డే. ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా భారతదేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకునే రోజు ఈరోజు. ఈ జనజాతీయ గౌరవ్ దివాస్ విషయానికి వస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2021లో నవంబర్ 15న జార్ఖండ్లోని రాంచీలో తొలిసారిగా ఈ జనజాతీయ గౌరవ్ దివాస్ని అనౌన్స్ చేశారు. తొలిసారిగా జనజాతీయ గౌరవ్ దివాస్ని 2021లో ప్రకటించారు, అనౌన్స్ చేశారు. ఎవ్రీ ఇయర్ నవంబర్ 15న సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఒక గ్రేట్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్, ఒక గొప్ప ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటరు, గిరిజన తెగకు చెందిన ఒక స్వాతంత్ర సమర యోధుడు అయిన భగవాన్ బీర్సా ముండా గారి బర్త్డే సందర్భంగా, భగవాన్ బీర్సా ముండా గారి బర్త్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక భగవాన్ బీర్సా ముండా గారి విషయానికి వస్తే ఈయన జార్ఖండ్లో 1875లో జన్మించారు. జార్ఖండ్లో 1875లో జన్మించారు. ఈయన బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉల్గులాన్ అనే ఒక ఉద్యమాన్ని నడిపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉల్గులాన్ పోరాటాన్ని చేశారు. సో ఈయన యొక్క బర్త్డేని ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఈయన యొక్క బర్త్డేని జనజాతీయ గౌరవ్ దివాస్గా 2021లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈయన బర్త్ యానివర్సరీ 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా 150వ జయంతి వేడుకల సందర్భంగా మోడీ గారు గుజరాత్లోని నర్మదాకు వెళ్ళి అక్కడ సుమారుగా 9,700 crore 9,700 కోట్ల విలువైన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ వేశారు. 9,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఈ ట్రైబ్స్కి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? మనం ఇటీవల ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల ఒక 3 కమిటీలను కూడా వేయడం జరిగింది. ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన భగవాన్ బీర్సా ముండా గారి 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ పైన 150వ జయంతి వేడుకలు, భగవాన్ బీర్సా ముండా గారి 150వ జయంతి వేడుకలకు సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని వేశారు. అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి వేడుకలకు సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని వేశారు. అలానే మాజీ ప్రధాని ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100th బర్త్ సెంటినరీ 100 ఏళ్ళు ఆయన బర్త్డే సందర్భంగా 100 ఏళ్ళ జయంతి సందర్భంగా ఒక హై లెవెల్ కమిటీని వేయడం జరిగింది. సో ఆ 3 హై లెవెల్ కమిటీస్కి కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 3 హై లెవెల్ కమిటీస్. ఫర్ దీస్ హై లెవెల్ కమిటీస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. సో ఇక ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ భగవాన్ బీర్సా ముండా గారి విషయానికి వస్తే 2021లో అనౌన్స్ చేశారు. 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గిరిజనుల అభివృద్ధి కోసం పిఎం జన్మాన్ స్కీమ్ని లాంచ్ చేసింది. పిఎం జన్మాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్. ప్రైమ్ మినిస్టర్ జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్. ఇక అలానే ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజనులను లీడర్లుగా తీర్చిదిద్దడం కోసం, ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న యూత్కి లీడర్షిప్ స్కిల్స్ని ఇప్పించడం కోసము ఆది కర్మయోగి అభియాన్ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఆది కర్మయోగి అభియాన్ ప్రోగ్రామ్. ఈ ఆది కర్మయోగి అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబల్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇండియాలో ఈ గిరిజనులు అధికంగా నివసించే జిల్లాలు, అటువంటి జిల్లాలు ఇండియాలో నియర్లీ 550 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 550 ట్రైబల్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్లలో ఉన్న 1 lakh ట్రైబల్ విలేజెస్లలో 1 లక్ష గిరిజన గ్రామాలలో
సుమారుగా 20 లక్షల మంది యువతను 20 lakh ట్రైబల్ యూత్ని 20 లక్షల మంది గిరిజన యువతకు లీడర్షిప్ స్కిల్స్ని ఇప్పించాలి అని చెప్పేసి ఆది కర్మయోగి అభియాన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. గుర్తుండి, ఆది కర్మయోగి అభియాన్ ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రొవైడ్ ద లీడర్షిప్ ట్రైనింగ్ టు ది 20 lakh youth of tribals, 20 lakh youth of tribals which are in the nearly villages of 1 lakh villages, 1 lakh tribal dominated villages. సో ఇది ఆది కర్మయోగి అభియాన్కి సంబంధించి. ఇక అలానే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పిఎం జన్మాన్ స్కీమ్ని 2023లో జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించడం జరిగింది. ఇక అలానే ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ కూడా ఉంది. ఆ స్కీమ్ వచ్చేసి ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్. ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అనేది కూడా ట్రైబల్ ఏరియాస్కి అవసరమైన ఫెసిలిటీస్, అవసరమైన వసతుల్ని అందించడం కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇవాళ 9,700 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. అందులో కొన్ని ముఖ్యమైనవి పిఎం జన్మాను మరియు ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద 1 lakh హౌసెస్కి 1 లక్ష ఇండ్లకు గృహప్రవేశం కల్పించారు. అలానే ఈ ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద 14 ట్రైబల్ మల్టీ మార్కెటింగ్ సెంటర్స్ని ప్రారంభించారు. 14 ట్రైబల్ మల్టీ మార్కెటింగ్ సెంటర్స్ అంటే ఈ గిరిజనులు తయారు చేసే ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం కోసము. ఇక అలానే గుజరాత్లోని సూరత్లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ని కూడా పరిశీలించారు. ఇండియాలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ని ముంబై అహ్మదాబాద్ మధ్య నిర్మించబోతా ఉన్నారు జపాన్ సహకారంతో. ఆ హై స్పీడ్ రైల్, ఆ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి సంబంధించి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ని సూరత్లో నిర్మిస్తూ ఉన్నారు. ఆ పనులను కూడా పరిశీలించడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఇది జనజాతీయ గౌరవ దివాస్ 2025 సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, బీహార్ ఎలక్షన్స్ 2025. బీహార్లో జనరల్ ఎలక్షన్స్ 2025 జరిగాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఎన్డీఏ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బీహార్లో ఎన్ని టోటల్ సీట్స్ ఉన్నాయి, ఏ రూలింగ్ పార్టీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో మనకి ఒకసారి డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఇక్కడ బీహార్లో ఎలక్షన్స్ మేజర్గా 2 అలయన్సెస్, 2 కూటముల మధ్య జరిగింది. ఒకటి ఎన్డీఏ, మరొకటి మహాగఠబంధన్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, అత్యధికంగా ఏ పార్టీకి వచ్చాయి, ఈ అలయన్స్లలో పార్టీలు ఏమున్నాయి. ఈ ఫస్ట్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విషయానికి వస్తే బీజేపీ పార్టీ, అలానే బీహార్ చీఫ్ మినిస్టర్గా ఉన్న నితీష్ కుమార్ గారి పార్టీ జనతాదళ్ యునైటెడ్, అలానే ప్రస్తుతం యూనియన్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్న చిరాగ్ పాస్వాన్ యొక్క లోక్ జనశక్తి పార్టీ, దీని రామ్ విలాస్ లోక్ జనశక్తి పార్టీ, అలానే మరొక పార్టీ వచ్చేసి హిందుస్థానీ ఆవామ్ మోర్చా, మరొక పార్టీ వచ్చేసి రాష్ట్రీయ లోక్ మోర్చా. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ బ్రాకెట్లో, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా, ఈ 5 పార్టీలు ఎన్డీఏ అలయన్స్లో మెంబర్సు. ఇక మహాగఠబంధన్ విషయానికి వస్తే తేజస్వి యాదవ్ పార్టీ, ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు, సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్, మరొక పార్టీ వచ్చేసి మరొక లెఫ్ట్ పార్టీ సిపిఐ మార్క్సిస్ట్, మరొక పార్టీ వచ్చేసి ఇండియా ఇన్క్లూజివ్ పార్టీ. ఇప్పుడు బీహార్లోని టోటల్ సీట్స్ వచ్చేసి, టోటల్ అసెంబ్లీ సీట్స్ 243. అందులో ఎన్డీఏ అలయన్స్ 202 సీట్స్ సాధించింది, 202 సీట్లతో విక్టరీ సాధించింది. మహాగఠబంధన్ కేవలం 35 సీట్స్ గెలుచుకుంది. ఇక అదర్స్ విషయానికి వస్తే అదర్స్ 6 సీట్స్ గెలుచుకున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో లార్జెస్ట్ పార్టీగా, అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది, 89 సీట్స్ గెలుచుకునింది. ఈ 202 సీట్స్లలో బీజేపీ 89 గెలుచుకునింది. నితీష్ కుమార్ జేడీయూ 85 సీట్స్ గెలుచుకునింది. లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ చిరాగ్ పాస్వాన్ పార్టీ 19 సీట్స్ గెలుపొందింది. హిందుస్థానీ అవామ్ మోర్చా, బీహార్ మాజీ చీఫ్ మినిస్టర్ రామ్ మంజీ గారి పార్టీ ఇది. బీహార్ మాజీ చీఫ్ మినిస్టర్ రామ్ మంజీ హిందుస్థానీ అవామ్ మోర్చా 5 సీట్లు గెలుచుకునింది. రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్స్ గెలుచుకునింది. సో
ఇది ఓవరాల్గా 202 అలయన్స్, ఇండియా అలయన్స్. ఇక మహాగఠబంధన్ విషయానికి వస్తే తేజస్వి యాదవ్ పార్టీ 35 సీట్లలో 25 గెలుచుకునింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 6 సీట్స్. సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ 2 సీట్లు గెలుచుకునింది. సిపిఐ మార్క్సిస్ట్ పార్టీ 1 సీటు. ఇండియా ఇన్క్లూజివ్ పార్టీ 1 సీటు గెలుచుకునింది. ఓవరాల్గా 35 సీట్స్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సింది లార్జెస్ట్ పార్టీ ఏదని గుర్తుంచుకోండి. ఈ అలయన్స్లలో డెఫినెట్లీ రూలింగ్ పార్టీస్ ఏ ఉన్నాయో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అదర్స్లో అసదుద్దీన్ ఓవైసీ పార్టీ అయిన ఎంఐఎం పార్టీ ఈ 6 సీట్లలో అసదుద్దీన్ ఓవైసీ పార్టీ 5 సీట్లు గెలుచుకునింది. ఇక బహుజన్ సమాజ్వాదీ పార్టీ మాయావతి బహుజన్ సమాజ్వాదీ పార్టీ 1 సీటు గెలుచుకునింది. సో ఇది బీహార్ ఎలక్షన్స్ 2025 రిజల్ట్స్. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. కిషోర బాలికలతో స్నేహ సంఘాలు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ గవర్నమెంటు ఈ ముఖ్యంగా కౌమార దశలో ఉన్న గర్ల్స్ ఎవరైతే ఉంటారో, అడల్ట్హుడ్ రీచ్ అయిన గర్ల్స్ బాలికలు, ముఖ్యంగా 15 to 18 ఇయర్స్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో 15 నుంచి 18 ఏళ్ళు ఉన్న వయసున్న బాలికలకు సాధికారత కల్పించడం కోసం ఎంపవర్మెంట్, లైక్ ఎంపవర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ, పోషకాహారం కావచ్చు, వాళ్ళకి అవసరమైన స్కిల్ ట్రైనింగ్, అవసరమైన నైపుణ్య శిక్షణ, అవసరమైన సపోర్ట్ అందించడం కోసము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలాగైతే ఉన్నాయో స్వయం సహాయక సంఘాలు, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మాదిరిగానే తెలంగాణ గవర్నమెంట్ 15 to 18 ఇయర్స్ ఉన్న కిషోర బాలికలతో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న ఈ అడల్ట్హుడ్ రీచ్ అయిన బాలికల సాధికారతే లక్ష్యంగా స్నేహ సంఘాలను ఏర్పాటు చేసింది. స్నేహ సంఘాలు అంటే గుర్తు రావాల్సింది 15 to 18 ఇయర్స్ బాలికలతో ఏర్పాటు చేసిన సంఘాలు. తెలంగాణ గవర్నమెంటు ఇప్పుడు 6138 సంఘాలని ప్రారంభించింది. నిన్న శుక్రవారము రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వైడ్ 6138 స్నేహ సంఘాలను ఏర్పాటు చేసింది. ఇక వీటిని లాంచ్ చేసింది సెర్ప్ మరియు సెర్ప్ ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. మంత్రి సీతక్క గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక తెలంగాణలో సెర్ప్ యూనిసెఫ్ సర్వే ప్రకారము, సెర్ప్ అంటే ఇక్కడ రూరల్ ఏరియాస్లో పావర్టీని ఎలిమినేట్ చేయడం కోసము, గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ మరియు యూనిసెఫ్ చేసిన ఒక స్టడీలో తెలంగాణ వ్యాప్తంగా 19.13 lakh కిషోర బాలికలు ఉన్నారు. 19.13 లక్షల మంది కిషోర బాలికలు ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఈ స్నేహ సంఘాలు అవసరం అంటే, ఈ 19.13 lakh కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా ఈ బాలికలు రక్తహీనత, అనీమియా అటువంటివి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు. అనీమియా కావచ్చు, పోషకాహార లోపము. నియర్లీ 58% ఆఫ్ 19.13 lakh కిషోర బాలికలు, వాళ్ళు 58% మంది కిషోర బాలికలు రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళకి పౌష్టికాహారం అందించడం కోసము అవసరమైన ఉద్యోగ శిక్షణ, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మొత్తం 65,615 గర్ల్స్తో 65,615 బాలికలతో 6138 స్నేహ సంఘాలను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏపీ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీకి శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్, సిఐఐ భాగస్వామ్య సదస్సు పెట్టుబడులను ఆకర్షించడానికి, పెట్టుబడులను అట్రాక్ట్ చేయడం కోసము సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 ప్రారంభమైంది. నిన్న 30th పార్ట్నర్షిప్ సమ్మిట్, ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 30వ సదస్సు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అలానే యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు, కామర్స్ మినిస్టర్, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు వర్చువల్గా అంటే రిమోట్ సహాయంతో ఈ సదస్సు నుంచే 2 ప్రాజెక్టులకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి డ్రోన్ సిటీ, మరొకటి స్పేస్ సిటీ. ఒకటి డ్రోన్ సిటీ, మరొకటి స్పేస్ సిటీ. ఇవి రెండూ కూడా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు, ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ డ్రోన్ సిటీలో ఏముంటాయి, డ్రోన్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే, డ్రోన్ సిటీ అంటే అక్కడ ఈ డ్రోన్స్ తయారు చేయడానికి అవసరమైన కాంపోనెంట్స్, డ్రోన్ల నిర్మాణానికి అవసరమైన పరికరాలు కావచ్చు, ఈ డ్రోన్ స్టార్టప్స్, డ్రోన్ రంగానికి సంబంధించిన అంకుర సంస్థలని డెవలప్ చేస్తారు. ఈ డ్రోన్ సిటీని కర్నూలులోని ఓర్వకల్లు వద్ద 300 ఎకర్స్లలో దీన్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. ఈ డ్రోన్ సిటీ ద్వారా సుమారుగా 40,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించబోతా ఉన్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు మోర్ దాన్ 40,000 పీపుల్.
బోత్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ప్రత్యక్ష పరోక్ష పెట్టుబడులు. ఇక ఈ ఓర్వకల్లులో నిర్మించబోతా ఉన్న డ్రోన్ సిటీ ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని ఎక్కడ నిర్మించబోతున్నారంటే కర్నూలు ఓర్వకల్లు. మరి దీన్ని ఎవరి సహకారంతో నిర్మించబోతా ఉన్నారంటే చెన్నైకు చెందిన గరుడా ఏరోస్పేస్ అనే ఒక కంపెనీ సహకారంతో ఈ డ్రోన్ సిటీని ఏపీ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీ ఓర్వకల్లు కర్నూలు. ఇక స్పేస్ సిటీ విషయానికి వస్తే ఈ స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన శాటిలైట్ ప్రోటోటైప్స్, శాటిలైట్ నమూనాలు నిర్మించాలి అన్న అవసరమైన పరికరాలు, కాంపనెంట్స్, స్పేస్ స్టార్టప్స్ని డెవలప్ చేయడం కోసము 2 స్పేస్ సిటీలకు వర్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. భారతదేశంలోనే తొలిసారిగా ఇండియాస్ ఫస్ట్ స్పేస్ సిటీ అని చెప్పవచ్చు. భారతదేశంలోనే తొలిసారిగా స్పేస్ సిటీలను ఆంధ్రప్రదేశ్లో నిర్మించబోతా ఉన్నారు. మరి ఆ 2 స్పేస్ సిటీలు ఎక్కడ నిర్మించబోతా ఉన్నారంటే ఒకటి శ్రీ సత్యసాయి డిస్టిక్, సత్యసాయి జిల్లా. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇది భాగంగా ఉండేది, తర్వాత డివైడ్ అయింది. శ్రీ సత్యసాయి జిల్లా. మరొకటి తిరుపతి జిల్లాలో. సో గుర్తుపెట్టుకోవాల్సింది 2 స్పేస్ సిటీలు, సత్యసాయి జిల్లా ఒకటి, తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము ఏపీ స్పేస్ పాలసీ 4.0 కూడా లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0. ఆ పాలసీలో ఈ స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసము సపరేట్గా ఒక ఫండ్ను కూడా ఏర్పాటు చేసింది. ఆ ఫండ్ పేరే స్పేస్ టెక్నాలజీ ఫండ్. ఈ ఏపీ స్పేస్ పాలసీ 4.0లో భాగంగా స్పేస్ టెక్నాలజీ ఫండ్ని 100 crores ఏర్పాటు చేసింది. 100 crores దీనికి కేటాయించింది. సో ఇది డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, అంబాజీ పాలరాయికి జిఐ ట్యాగ్. గుజరాత్కి చెందిన అంబాజీ మార్బల్కు జిఐ ట్యాగ్. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ కల్చరు మరియు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు కామర్స్ మంత్రిత్వ శాఖ మొదటిసారిగా ఒక ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ని ప్రారంభించింది. మొదటిసారిగా న్యూఢిల్లీలో ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ట్రైబల్స్, గిరిజనులు తయారు చేసే ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఈ మార్కెట్ వసతులు కల్పించడం కోసం లాంచ్ చేసిన కాన్ఫరెన్సు. ఆ కాన్క్లేవ్లో భాగంగా సిక్కింకు చెందిన లెప్చా ప్రజలు తయారు చేసే 2 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, 2 సాంప్రదాయ సంగీత వాయిద్యాలకు కూడా జిఐ ట్యాగ్ లభించిందని చెప్పేసి నేను తెలుసుకున్నాం. జిఐ ట్యాగ్ గురించి డీటెయిల్డ్గా ఇప్పుడు గుజరాత్కు చెందిన అంబాజీ మార్బుల్ స్టోన్ అంటే పాలరాయి. ఆ పాలరాయికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ పాలరాయిని టెంపుల్ కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేస్తారు. ఈ దేవాలయాల నిర్మాణాల్లో ముఖ్యంగా అంబాజీ అనేది ఒక శక్తిపీఠము, గుజరాత్లో ఒక శక్తిపీఠము. ఇక జిఐ ట్యాగ్ అంటేనే మనం నిన్న తెలుసుకున్నాం. జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ 10 years ఉంటుంది. దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు, పునరుద్ధరణ చేసుకోవచ్చు. జిఐ రిజిస్ట్రీ చెన్నైలో ఉంటుంది. జిఐ రిజిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. జిఐ రిజిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఇక జిఐ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999, హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ ఉత్తరప్రదేశ్ ఇవని చెప్పేసి ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఆల్రెడీ తెలుసుకున్నాం. సో అంబాజీ మార్బుల్ స్టోన్ జిఐ ట్యాగ్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి మ్యాన్ పోర్టబుల్ అండర్ వాటర్ వెహికల్స్ డిఆర్డిఓ ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది. ముఖ్యంగా అండర్ వాటర్స్లలో, ఈ సముద్రాలలో ఈ మందు పాత్రలు వేరే దేశాల వాళ్ళు మందు పాత్రలు అమరుస్తూ ఉంటారు. ఈ యాంటీ విధంగా చెప్పాలంటే దేశ భద్రతకు విఘాతం కలిగించే కొన్ని శక్తులు. సో అటువంటి అండర్ వాటర్ మైన్స్ని, అటువంటి సముద్రాలలో నీళ్ళ లోతున ఉండే అటువంటి మందు పాత్రలను గుర్తించడం కోసము మ్యాన్ పోర్టబుల్ అండర్ వాటర్ వెహికల్స్ని డిఆర్డిఓ డెవలప్ చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓకి చెందిన ఒక లేబొరేటరీ. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీ దీన్ని డెవలప్ చేసింది. ఇక డిఆర్డిఓకి ప్రస్తుతం చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. డిఆర్డిఓ చైర్మన్. సో మ్యాన్ పోర్టబుల్ అండర్ వాటర్ వెహికల్స్, ఇందులో సెన్సార్స్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ డిటెక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ వన్, ఎస్కేపేడ్ మిషన్. నాసా ఒక స్పేస్ మిషన్ని లాంచ్ చేసింది. అంగారక గ్రహాన్ని శోధించడం కోసం ఈ మార్స్ ప్లానెట్ ఏదైతే ఉందో, ఈ మార్స్ ప్లానెట్కి సంబంధించి డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవడం కోసము ఒక మిషన్ని లాంచ్ చేసింది. ఎస్కేపేడ్ అనే ఒక మిషన్.
మనం ఏదైనా ఒక శాటిలైట్ మిషన్ కానీ ఏదైనా చదువుతా ఉన్నప్పుడు మనకి క్రొనలాజికల్గా సీక్వెన్స్గా తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఏదైనా ఒక కంట్రీ లాంచ్ చేసినప్పుడు ఆ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, దాన్ని ఏ రాకెట్ని ఉపయోగించి లాంచ్ చేశారు, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, అందులో పేలోడ్స్ ఏమైనా ఉన్నాయా, అందులో ఏమైనా శాటిలైట్లు ఉన్నాయా. ఫస్ట్ ఇక్కడ ఎస్కపేడ్ మిషన్ విషయానికి వస్తే, ఎస్కపేడ్ అంటే ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరర్స్. ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరర్స్. ఇది మార్స్ గ్రహాన్ని శోధించడం కోసం. సో ఇక్కడ ఫస్ట్ నాసా అమెరికా లాంచ్ చేసిన మిషన్. దీని ఆబ్జెక్టివ్ సన్ నుంచి సోలార్ స్టోమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఈ సూర్యుడి నుంచి సౌరగాలులు. ఈ సోలార్ స్టోమ్స్ ఇంపాక్ట్ అనేది మార్స్ అట్మాస్ఫియర్ పైన ఏ విధంగా ఉంది, ఈ అంగారక గ్రహానికి సంబంధించిన వాతావరణం పైన ఈ సన్ నుంచి వస్తూ ఉన్న సోలార్ స్టోమ్స్ ఇంపాక్ట్ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడమే దాని ముఖ్య ఉద్దేశం. దీన్ని లాంచ్ చేసింది అమెజాన్ కంపెనీ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఉన్నారు కదా, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీకి చెందిన న్యూ గ్లెన్ అనే ఒక రాకెట్ ద్వారా గుర్తుపెట్టుకోండి. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ డెవలప్ చేసిన న్యూ గ్లెన్ రాకెట్ ద్వారా తొలిసారిగా ఈ రాకెట్ను ఉపయోగించి తొలిసారిగా లాంచ్ చేయడం జరిగింది. ఇక లాంచ్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనరావల్ స్పేస్ స్టేషన్. ఇందులో 2 శాటిలైట్లని అమర్చినారు. ఒకటి బ్లూ శాటిలైట్, మరొకటి గోల్డ్ శాటిలైట్. వాటి పేర్లు వచ్చేసి బ్లూ శాటిలైట్, గోల్డ్ శాటిలైట్. ఇక్కడ ఈ బ్లూ శాటిలైట్, గోల్డ్ శాటిలైట్ ఏం చేస్తాయంటే, ఈ నాసా లాంచ్ చేసిన ఎస్కపేడ్ శాటిలైట్ మిషన్ 2027లో 2027లో మార్స్ యొక్క ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది. మార్స్ ఆర్బిట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బ్లూ శాటిలైట్, గోల్డ్ శాటిలైట్, ఈ 2 శాటిలైట్లు కూడా వర్క్ చేయడం మొదలు పెడతాయి, అవసరమైన డీటెయిల్స్ని కలెక్ట్ చేస్తాయి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎనఫ్ డీటెయిల్స్. ఇక్కడ న్యూ గ్లెన్ రాకెట్ గురించి తెలుసుకోవాలి. మీరు స్పేస్ ఎక్స్ రాకెట్ గురించి కూడా మనము తెలుసుకున్నారు. మనం స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన రాకెట్ గురించి, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఆ స్పేస్ ఎక్స్ రాకెట్ ఏంటి, అది రీయూజబుల్ రాకెట్, అంటే పునర్వినియోగించదగిన రాకెట్. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఉన్నాయో అవి రీయూజబుల్ రాకెట్స్ కాదు, అంటే అవి పునర్వినియోగించలేము, మళ్ళీ యూజ్ చేయలేము. కానీ స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ రాకెట్ ఏదైతే డెవలప్ చేశాడో ఆ రాకెట్ని రీయూజబుల్, తిరిగి ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఆ న్యూ గ్లెన్ రాకెట్ కూడా సుమారుగా 32 స్టోరీస్ హైట్ ఉంటుంది, అంటే 32 అంతస్తుల ఎత్తు ఉంటుంది సుమారుగా. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ అని కూడా చెప్పవచ్చు. ఇది 2 స్టేజ్ రాకెట్, న్యూ గ్లెన్ రాకెట్ 2 స్టేజ్. గుర్తుపెట్టుకోండి, ఇందులో 2 స్టేజ్లు ఉంటాయి, 32 అంతస్తుల ఎత్తు ఉంటుంది, అంత టాల్ రాకెట్. ఈ న్యూ గ్లెన్ రాకెట్ కూడా రీయూజబుల్ రాకెట్, అంటే దీన్ని మళ్ళీ యూజ్ చేయవచ్చు, ఈ రాకెట్ని రీయూజబుల్ రాకెట్. సో ఇది ఎస్కపేడ్ మిషన్ నాసా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇటీవల రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఆపరేషన్ రక్షితను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆపరేషన్ రక్షితని లాంచ్ చేసిన స్టేట్ ఏది? ట్రై ఫర్ ఇట్. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ 2025 G20 సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతా ఉంది. 2026 G20 సమ్మిట్ ఫ్లోరిడాలో జరగబోతా ఉంది, USA. నెక్స్ట్ వన్, గరుడా 2025 ఎక్సర్సైజ్. గరుడా 2025 ఎక్సర్సైజ్ ఇది ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగే ఒక ఎయిర్ ఎక్సర్సైజ్, ఇరు దేశాల మధ్య జరిగే ఒక వైమానిక విన్యాసము. November 16th రేపు ప్రారంభం కాబోతోంది. November 16th నుంచి November 27th వరకు ఈ గరుడా 2025 ఎయిర్ ఎక్సర్సైజు ఫ్రాన్స్లోని మోంట్ డి మార్సన్ అనే ఎయిర్ బేస్ వద్ద ప్రారంభం కాబోతోంది. మోంట్ డి మార్సన్ అనే ఎయిర్ బేస్ వద్ద ప్రారంభం కాబోతోంది రేపు November 16th నుంచి November 27th వరకు. ఎక్కడ అంటే ఫ్రాన్స్. ఇందులో పార్టిసిపేట్ చేయడం కోసము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రాన్స్కి చేరుకుంది. ఇండియా తరపున సుఖోయ్ 30 మార్క్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ ఎయిర్ ఎక్సర్సైజ్లో పాల్గొంటూ ఉన్నాయి. ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ నుంచి రఫాలే ఫైటర్ జెట్స్ పాల్గొంటూ ఉన్నాయి. ఇక ఈ గరుడా 2025 ఎక్సర్సైజ్ అయితే ఉందో మనం తెలుసుకోవాల్సింది గరుడా ఎక్సర్సైజ్. ఈ గరుడా ఎక్సర్సైజ్ అనేది ఇరు దేశాల మధ్య, ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య 2003లో ప్రారంభమైంది. 2003లో ఫస్ట్ ఎడిషన్ జరిగింది. ఇక చివరిసారిగా 2022లో 7th ఎడిషన్ జరిగింది. 2022లో
ఇండియాలోని జోధ్పూర్లో 7th ఎడిషన్ 2022లో జరిగింది. ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఇది 8th ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు, 8th ఎడిషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ అనేది ఒక సంవత్సరం ఒక కంట్రీలో జరిగితే ఇంకో సంవత్సరం ఇంకో కంట్రీలో జరుగుతుంది. పోయినసారి చివరిసారిగా ఇండియాలో జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రాన్స్లో జరగబోతూ ఉంది. ఇక్కడ గరుడ ఎక్సర్సైజ్ ఉంది, అలానే ఒకటి గరుడ శక్తి అనే ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, అది కన్ఫ్యూజ్ అవుతుందండి. గరుడ శక్తి ఎక్సర్సైజ్ అనేది ఇండియాకి ఇండోనేషియాకి మధ్య జరిగే ఒక స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఇండియాకి ఇండోనేషియాకి మధ్య ఒక స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, దాని పేరు గరుడ శక్తి. ఓన్లీ గరుడ అంటే మాత్రం ఇండియా ఫ్రాన్స్ ఎయిర్ ఎక్సర్సైజ్. గరుడ ఎక్సర్సైజ్ అంటే ఇండియా ఫ్రాన్స్ ఎయిర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్, న్యోమా ఎయిర్ బేస్. ముద్ న్యోమా ఎయిర్ బేస్. ఈ ఎయిర్ బేస్ని ఈస్టర్న్ లడఖ్లో, తూర్పు లడఖ్లో ప్రారంభించడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్సు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎయిర్ బేస్ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తూ ఉన్నట్టు ఇదొక ల్యాండింగ్ స్టేషన్ అని చెప్పవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్స్, యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్, ఈ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే రవాణా విమానాలు, రవాణా హెలికాప్టర్స్, ఈ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్స్ ల్యాండ్ అవ్వడానికి, లాంచ్ అవ్వడానికి యూస్ చేసే ఒక ఎయిర్ బేసు. దీన్ని ఈస్టర్న్ లడఖ్లో, తూర్పు లడఖ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది సుమారుగా 13,000 అబౌవ్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది, 13,000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది. సో దీన్ని లాంచ్ చేసిన వారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ C-130J ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ల్యాండ్ అయ్యారు. C-130J ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ల్యాండ్ అవ్వడం జరిగింది ముద్ న్యోమా ఎయిర్ బేస్. నెక్స్ట్ వన్, సిచువాన్ యాంఫీబియస్ షిప్. సిచువాన్ నౌక. చైనా ఒక అత్యాధునికమైన షిప్ని తయారు చేసింది, సిచువాన్ నౌక. ఇది ఒక యాంఫీబియస్ అసాల్ట్ షిప్ అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఉభయచర నౌక. వాటర్లో ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్ పైన కూడా అటాక్స్ చేయగలదు. ఇది వాటర్లో ఉంటుంది, బట్ ల్యాండ్ని బేస్ చేసుకుని కూడా అటాక్స్ చేయగలదు. చైనా దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సిచువాన్ షిప్. దీనికి ఉన్న ప్రత్యేకత, సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ లాంచింగ్ సిస్టమ్ని అమర్చారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ లాంచింగ్ సిస్టమ్ని అమర్చడం ద్వారా ఈ షిప్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, తక్కువ వ్యవధిలోనే లాంచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చైనాకు చెందిన మొదటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎక్విప్డ్ షిప్ అని చెప్పవచ్చు. ఈ చైనాకు చెందిన మొదటి ఎలక్ట్రోమాగ్నెటిక్ షిప్. ఆల్రెడీ ఫుజియాన్ నౌక గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ ఫుజియాన్ షిప్లో కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ని యూజ్ చేశారు. నెక్స్ట్ వన్, సాలుమరద తిమ్మక్క. వృక్షమాత సాలుమరద తిమ్మక్క గారు మరణించారు. ఈమె వయసు 114 year old, 114 ఏళ్ళ మహిళ. ఈమె కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆమె. ఈమెకున్న ప్రాముఖ్యత ఏంటంటే, ఎందుకు సాలుమరద తిమ్మక్క అంటారు అంటే, ఈమె కర్ణాటకలో సుమారుగా 385 మర్రి మొక్కలను నాటింది. 385 మర్రి మొక్కల్ని 4.5 కిలోమీటర్ల మేర కర్ణాటకలో సుమారుగా 8,000 మొక్కలను నాటి, ఆ 8,000 మొక్కలు కాస్త హ్యూజ్ ట్రీస్గా, భారీ వృక్షాలుగా ఎదగడానికి ఈమె హెల్ప్ చేసింది. ఈమె నాటింది స్వయంగా మొక్కలు. ఈమెకి పిల్లలు లేరు, అందుకే చెట్లనే దత్తతగా భావించి, చెట్లనే పిల్లలుగా భావించి ఈ యొక్క గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకునింది. ఇక్కడ సాలుమరద అంటే, కన్నడలో సాలు అంటే వరుస, వరస. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కూడా సాళ్ళు అంటారు. వ్యవసాయం చేసేటప్పుడు ఎన్ని సాళ్లలో ఇత్తనాలు వేసారు అంటుంటారు. కర్ణాటక, అలానే రాయలసీమ ప్రాంతం, అనంతపురం, ఆ ప్రాంతాలలో సాలు అంటే వరుస. ఇక మరద అంటే అవి పెంచడం, మొక్కలు కాస్త పెరుగుతాయి కదా, సో అలా వరుస క్రమంలో మొక్కలను పెంచి వృక్షాలుగా తీర్చిదిద్దినందుకు ఈమెకి భారత ప్రభుత్వం పద్మశ్రీని కూడా ఇచ్చింది. అలానే కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం కూడా ఇచ్చింది. సో ఈమె మరణించారు. సో ఈమెకున్న బిరుదు వృక్షమాత.
కర్ణాటక గవర్నమెంట్ 2022లో ఈమెని పర్యావరణ రాయబారిగా కూడా నియమించింది, ఎన్విరాన్మెంటల్ అంబాసిడర్గా, అంటే పర్యావరణాన్ని ప్రోత్సహించడం కోసం. అప్పుడు మంత్రివర్గ హోదా కూడా ఆమెకి ఇచ్చింది కర్ణాటక గవర్నమెంట్. నెక్స్ట్ వన్, జాతీయ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ తెలంగాణకు టైటిల్. బెంగళూరులో నేషనల్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ జరిగింది. ఆ టైటిల్ తెలంగాణ గెలుచుకుంది. పురుషుల 40+ విభాగంలో, ఈ మెన్స్ 40+ కేటగిరీలో తెలంగాణ ఫైనల్లో కర్ణాటక టీం ఓడించి టైటిల్ గెలుపొందింది. ఇక ఈ టోర్నమెంట్, ఈ జాతీయ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ని నిర్వహించింది ఈ యొక్క ఫిట్నెస్ బ్రాండ్స్ కంపెనీ ప్రియా సబలా మిల్లెట్స్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది. ఇక మహిళల సింగిల్స్లో అయితే మహారాష్ట్ర టైటిల్ గెలుపొందింది. అండర్ 14 బాలుర విభాగంలో అయితే గుజరాత్ ట్రోఫీ దక్కించుకునింది. 30 ఏళ్ల మహిళల విభాగంలో అయితే కర్ణాటక విన్నర్గా నిలిచింది. నెక్స్ట్ వన్, 24th ఏషియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025, 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ నవంబర్ 8 నుంచి 14 వరకు బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది. దీన్ని బంగ్లాదేశ్ ఆర్చరీ ఫెడరేషన్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్లేస్లో ఇండియా నిలిచింది. ఇండియా 10 మెడల్స్ గెలుపొందింది. అందులో 6 గోల్డ్, 3 సిల్వర్, 1 బ్రాంజ్. సెకండ్ ప్లేస్లో సౌత్ కొరియా కూడా 10 మెడల్స్ గెలుపొందింది. బట్ 10 మెడల్స్లో కేవలం 2 గోల్డ్, 4 సిల్వర్, 4 బ్రాంజ్. ఇక్కడ జ్యోతి సురేఖ వెన్నం అంటే ఇండియన్ ఆర్చర్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్ 2025. అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ని ప్రకటించింది. పురుషుల విభాగంలో మెన్స్ కేటగిరీలో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండ్ క్రికెటర్ సెనురన్ ముత్తుస్వామి విన్నర్గా నిలిచాడు. ఉమెన్స్ విభాగంలో, మహిళల విభాగంలో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీమ్ క్యాప్టెన్ లారా వోల్వర్ట్ విన్నర్గా నిలిచింది. ఇక మొన్న ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ జరిగింది కదా, అందులో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఐసీసీ ఉమెన్స్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్గా ప్రకటించింది. ఆ టీంకి కెప్టెన్గా కూడా లారా వోల్వర్ట్. సో సెనురన్ ముత్తుస్వామి మెన్స్ కేటగిరీ. సో ఇద్దరు కూడా సౌత్ ఆఫ్రికాకు చెందిన వాళ్ళే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అక్టోబర్ నెలలో పర్ఫార్మెన్స్ ఎవరైతే మంచిగా చేసింటారో, ఏ నెలలో బాగా పర్ఫామ్ చేస్తారో ఆ నెల ప్రదర్శననే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాం. జనజాతీయ గౌరవ దివాస్ వేడుకలు, బీహార్ ఎలక్షన్స్, కిషోర బాలికలు, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ఆంధ్రప్రదేశ్, అంబాజీ మార్బల్ GI ట్యాగ్, మ్యాన్ పోర్టబుల్ అండర్ వాటర్ వెహికల్స్ DRDO, నాసా ఎస్కపేడ్ మిషన్, గరుడ 2025 ఎయిర్ ఎక్సర్సైజ్, న్యూమా ఎయిర్ బేస్, సిచువాన్ షిప్ సాలుమరద తిమ్మక్క గారి మరణం, జాతీయ పికిల్ బాల్ టైటిల్ తెలంగాణ, 24th ఏషియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ October 2025. That's it. These are today's current affairs. Next time we'll meet you, and thank you everyone.